రికార్డ్ చేసిండ్రా? నీ తలకు తుపాకీ ఎవడు పెట్టిండు? రోహిన్ రెడ్డి పెట్టిండా? ఓఎస్డి సుమంత్ పెట్టిండా? అడిగినరా? ఎందుకు అడుగుతలేరు? ఏమొచ్చింది మీకు అడ్డం? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచిండ్రా? ఎవరిని పిలవలేదు. ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువే ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఇప్పటివరకు నోరిపుతలేడు. పలుకే బంగారం ఆయన అన్నట్టు మాట్లాడతలేడు. అంటే ఆయన మాట్లాడకపోతే ప్రజలు మర్చిపోతారు అనుకుంటుండే ఏందో మరి. మొత్తం ఆయన మీద ఆరోపణలు వస్తుంటే నిజంగా చెప్తున్నా, ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని స్వయంగా మంత్రి గారి కుమార్తెనే నిన్ను పట్టుకొని తుపాకీ ఇచ్చినావు అన్నాక నీకేమైనా సిగ్గుంటే, నీకేమైనా ఇజ్జత్ ఉంటే, రేషం ఉంటే రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. బయటకు వచ్చి చల్ నువ్వు మాట్లాడే తప్పని చెప్పాలి, లేదా నువ్వు మాట్లాడిన తప్పు కాబట్టి నేను తీసిపారేస్తున్నాను మంత్రిని బర్తరఫ్ చేయాలి. ఇట్లాంటి పనికిమాలిన చెత్త ముఖ్యమంత్రి నా జీవితంలో చూడలేదు నేను. ఏది చేత కాదు, పరిపాలన చేత కాదు, సంక్షేమము చేత కాదు, మంత్రులను నియంత్రించే చేత కాదు, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేది చేత కాదు. అందుకే నేను అనేది, ఈ సెటిల్మెంట్ల ముఖ్యమంత్రి, ఈ దావుద్ ఇబ్రాహీంకి కజిన్ బ్రదర్ లాంటి ముఖ్యమంత్రి ఎవడైతే ఉన్నాడో ఈయనను వదిలించుకుంటే తప్ప తెలంగాణకు పట్టిన శని, తెలంగాణకు పట్టిన దరిద్రం పోదు. తప్పకుండా నేను జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ అరాచకానికి అడ్డుకట్ట వేసే శక్తి మీకు మాత్రమే ఉంది ప్రజాస్వామ్యంలో. ఎస్, వీళ్ళ బరితెగింపుకు, వీళ్ళ విశృంఖలత్వానికి, వీళ్ళ అవినీతి ఏదైతే ఇవాళ పతాక స్థాయికి చేరిందో దీన్ని తప్పకుండా అడ్డుకట్ట వేసే బాధ్యత ప్రజలే తీసుకోవాలి. మేము కొట్లాడతాం. బీజేపీ ఎట్లాగో అమ్ముడుపోయింది వీళ్ళకి. ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ ఇవాళ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుపుతున్నాయి. ఇక్కడ అందరికీ తెలుసు అది. బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో. ఇది అక్షర సత్యం. నేను అడుగుతున్నా, బండి సంజయ్, అమిత్ షా ఎందుకు మాట్లాడతలేరండి? ఓపెన్గా ఇంత జరుగుతుంటే, ఐఏఎస్ అధికారులు రాజీనామాలు చేస్తుంటే, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడుతుంటే, పోలీసు వాళ్ళను మంత్రులు తరిమి కొడుతుంటే ఇంటికి పోతే ఎందుకు మాట్లాడదు బీజేపీ? ఏం అడ్డం వస్తుంది మీ గొంతుకి? ఎందుకు మీ సిబిఐ లాంటి సంస్థలు ఎందుకు వస్తలేవు? సిబిఐకి జనరల్ కన్సెంట్ ఇచ్చిండ్రు కదా, రమ్మను, ఎంక్వైరీ చేయమనండి, సువమోటోగా తీసుకోమనండి. ఇవేవి కనబడవు. అందుకే నేను అంటున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే ఇంకా బీజేపీ వల్ల కాదు, ఇంకెవడి వల్ల కాదు, కేవలం కేసీఆర్ గారి నాయకత్వాన్ని తిరిగి తెచ్చుకుంటే తప్ప ఈ విశృంఖల, ఈ దుర్మార్గ ముఠాలకు, ఈ అరాచక పర్వాలకు తెరదించాలి అంటే ప్రజల చేతుల్లో నా శక్తి ఉంది. ఇంకా చాలా సమాచారం వస్తుంది మాకు కూడా. అసలు పంచాయతీ మంచిరేవులలో 35 ఎకరాలకు పంచాయతీ అట్టిది అసలు పంచాయతీ. ముఖ్యమంత్రి గారి తమ్ముడు 20 ఎకరాలు తీసుకున్నాడట, ముంగట 15 ఎకరాలు కొండా సురేఖ గారి ఫ్యామిలీ తీసుకున్నదట. మొత్తం నాకు కావాలని ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. అందులోకెళ్ళి ఎండోమెంట్ ల్యాండ్కి వెళ్ళి రోడీ అన్నట. దాని గురించి జపాన్కి వెళ్ళి ఆయన ఫోన్లు, వీళ్ళు ఇక్కడ లొల్లి రోడ్ల మీద. ఇక అట్లాంటి వ్యవహారం ఇవాళ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఇవన్నీ బయట పెడతాం, ఏది కూడా వదిలిపెట్టం. ముఖ్యమంత్రి గారు ఎంత గింజుకున్నా, ఎంత అరిచినా ఇంకా మాకు చాలా విషయాలు తెలుసు. ముఖ్యమంత్రి గారికి నేను చెప్తా ఉన్నా మీడియా ద్వారా, నువ్వు శంకరా హిల్స్లో ఏం చేస్తున్నావో తెలుసు, నువ్వు సర్వే నెంబర్ 83లో ఏం చేయబోతున్నావో తెలుసు, మాకు అంతా సమాచారం ఉంది. నువ్వు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నావో చిత్రగుప్తుడు రాసుకున్నట్టు చిట్టా రాసుకుంటున్నాం. శిశుపాలుడు తప్పులు కదా లెక్కబెట్టి ప్రజలు ఎప్పుడైతే శిరచ్ఛేదం చేసినారో ఆనాడు శ్రీకృష్ణుడు, ఆ టైపులో మీకు కూడా తప్పదు. తప్పులు ఏవైతే చేస్తున్నారో అన్ని ప్రజలు లెక్క కడుతున్నారు, ప్రజలే మీకు శిక్ష వేస్తారు. మాకు అన్నీ కూడా సమాచారం అందుతూ ఉంది ఎప్పటికప్పుడు. మేము అధికారులకు కూడా మళ్ళొకసారి చివరిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ అరాచకంలో మీరు పాలు పంచుకోకండి. ఇక్కడ జూపల్లి కృష్ణారావు, రేవంత్ రెడ్డి, ఆయన కొడుకు, ఈయన అల్లుడు, వాళ్ళ బాధల మీరు పోయి మీరు అనవసరంగా మీరు బలిపశువులు కాకండి. రోహిన్ రెడ్డి సుమంత్ పంచాయతీలో పారిశ్రామికవేత్తలు ఎవరైతే నలిగిపోతున్నారో పారిశ్రామికవేత్తలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ అరాచకానికి అడ్డుకట్ట వేయాలంటే మీరు కూడా తప్పకుండా మాట్లాడాలి, మీరు కూడా బయటికి రావాలి. అందుకే భారత రాష్ట్రం తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పోలీస్ యంత్రాంగం స్పందించాలి, ఏం జరిగిందో చెప్పాలి, తుపాకీ తెచ్చిందేవడో చెప్పాలి, తెచ్చిన తుపాకీ రాముడేవాడు, రోహిన్ రెడ్డా, సుమంత తెలవాలి, ఇచ్చినోడేవాడు అది కూడా తెలవాలి. అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఇవన్నీ విషయాలు పారదర్శకంగా ప్రజలకు చెప్పాలి. మీరు కనుక దాచే ప్రయత్నం చేస్తే మా గవర్నమెంట్ 2 ఏళ్లలో వస్తుంది, ప్రతిదాన్ని తవ్వి తీస్తాం. మేము కూడా ఖచ్చితంగా ప్రతిదానికి మిమ్మల్ని ఎవరెవరైతే అధికారులు రిటైర్మెంట్ అయినా తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ బాధ్యత వహించే విధంగా చేసే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. ఈ విషయం మర్చిపోవద్దు, దయచేసి అరాచకత్వానికి అండగా నిలవద్దు. అధికారులకు కూడా చెప్తూ తప్పకుండా అన్ని విషయాలు ప్రజాక్షేత్రంలో మీడియా కూడా ఎప్పటికప్పుడు బయట పెట్టాలని, ఈ అరాచక పర్వానికి అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా మిమ్మల్ని మీడియాను కూడా సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు. బీఆర్ఎస్ చేసిన ఆరోపణ ఏముంది? కొండా సురేఖ కూతురు చేసింది ఆరోపణ. నేనేం చేసిన? ఆమె చెప్పింది నేను ఉటంకించిన.
బయటకు వచ్చి చెప్పమనండి. ఆమె మీడియా ముందు మాట్లాడింది కరెక్టా కాదా? కొండా సురేఖమ్మ కూతురు చెప్పిన మాట ఏం చెప్పిందామా? తుపాకీ పంపింది రేవంత్ రెడ్డి అని చెప్పింది. అది తప్ప. రోహిన్ రెడ్డి తుపాకీ తలకు పెట్టిండని చెప్పింది. తప్ప. పోలీసు వాళ్ళు ఏం చెప్తుండ్రు? కాదు కాదు, రోహిన్ రెడ్డి పెట్టలేదు తుపాకీ, సుమంత్ అనేటోడు పెట్టిండు అంటుండ్రు. తుపాకీ పంపింది కొండమురళి అంటుంది. రెండిట్లో ఏదో ఒకటి నిజం కావాలి కదా. రెండిట్లో ఏదో ఒకటి నిజం అయితే మరి మధ్యలో పీసీసీ ప్రెసిడెంటు వాళ్ళ ఇంటి పంచాయతీ ఇదేమన్నా నాకు అర్థం కాదు. కాంగ్రెస్ కొంపల పంచాయతీ. అదే సెటిల్మెంట్లకు అడ్డాగా మారింది ముఖ్యమంత్రులని నేను చెప్తున్నాను. ఏం సర్దుబాటు ఇంతకీ? అంటే మా వాటా మీ వాటా కుదిరింది. చాలా విచిత్రం ఏంటంటే మీ మీడియాలో ఒక వార్త వచ్చింది, నేను చూస్తాను, నవ్వుకున్నది. ఇదంతా టాస్క్ ఫోర్స్ పోలీసుల అత్యుత్సాహం వల్లే అంట. అంటే వాడు దోచుకున్నది బాగానే ఉంది, ఇప్పుడు తుపాకీ పంపింది బాగానే ఉంది, పారిశ్రామికవేత్తకు తుపాకీ పెట్టింది బాగుంది, కానీ పోలీసు వాడు దొంగ ఇంటికి పోతే మాత్రం తప్పైందంట. పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేయబోయి దొంగ ఇంటికి పోయి దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తే మాత్రం పోలీసు వాళ్ళ అత్యుత్సాహం వల్ల జరిగిందంట ఇదంతా. అంటే ఎంత చండాలం, ఎంత అరాచకంగా ఉందో ఈ రాష్ట్రం, ఈ పరిపాలన. ప్రజలు మొహం మీద ఉంచిన చివరికి తుడుచుకొని పోయేంత. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి కంటే బలహీనమైన ముఖ్యమంత్రిని ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూసినరా? ఒక మంత్రి కుమార్తె నిన్ను సీదా అంటుంది ముఖం పట్టుకొని, నువ్వే తుపాకి ఇచ్చినావు అని. నువ్వు ఆ మంత్రిని తీసే దమ్ము కూడా లేదు నీకు. నువ్వేం ముఖ్యమంత్రివా? నాకు అర్థం కాదు. నువ్వు ముఖ్యమంత్రివా? గింత అసమర్థ, గింత పనికిమాలిన నీ సొంత క్యాబినెట్లో పనిచేసే మంత్రికి నువ్వంటే గౌరవం లేదు. ఏ ఒక్క మంత్రికి లేదు, పని ఆమెకే కాదు, ఏ ఒక్కడికి లేదు. జూపల్లి కృష్ణారావు నీకు వ్యతిరేకంగా ఉత్తరమే రాసిండు, ఆయనని తీయలేవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెల్లారలేస్తే నేను పక్క తీసుకుపోయి తిడుతూనే ఉన్నాడు, ఆయనను ముట్టలేవు. నువ్వేం ముఖ్యమంత్రివా? నాకు అర్థం కాదు. ఒక్క మంత్రికి నువ్వంటే గౌరవం ఉందా? ఒక్క మంత్రి శాఖ మీద నీకు పట్టుందా? పంపకాల్లో వాటాలు పంచాయతీలు తప్ప ఏముంది చెప్పండి ఈ రాష్ట్రంలో? థ్యాంక్ యూ. చూద్దాం, నవంబర్ 14 రోజు మాట్లాడదాం. నవంబర్ 14 రోజు అన్నీ మాట్లాడదాం. ఎవరు చెప్తే ఏం జరుగుతుంది, తర్వాత ఎవరి జాతకాలు ఎట్లుండబోతున్నాయి, ఎవరు ఎక్కడుండబోతున్నారు, 14 నవంబర్ రోజు మాట్లాడదాం. ఇవాళ ముఖ్యమంత్రి, ఆయన ముఠా, ఆయన దండుపాలెం బ్యాచు, వాళ్ళ యొక్క అరాచకాల గురించే ప్రెస్ మీట్ పెట్టిన. రాజకీయాలు, మిగతా విషయాలు, ఎన్నికలు మంచిగా సావధానంగా మళ్ళీ మాట్లాడుకోవడానికి బోలెడు సందర్భం ఉన్నదే చెప్పిండు. ఖార్గే గారు పెద్ద మనిషి, ధన్యవాదాలు. వారు గుర్తించినందుకు హృదయపూర్వకంగా వారికి మా అభినందనలు. ఇలాంటి దావుద్ ఇబ్రాహీం తమ్ముడికి నువ్వు సీట్ ఇస్తేవి, ఇచ్చి కూర్చోబెట్టి తర్వాత నువ్వు మరి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏడికెళ్ళి వస్తుంది? నెక్స్ట్ గిట్లే ఉంటుంది. ఇలా ఇందిరమ రాజ్యం లేదు, ఇక్కడ మాఫియా రాజ్యం నడుస్తుంది. ఈ మాఫియా రాజ్యంలో మళ్ళీ మాఫియా రాజ్యంతో తిరిగి అధికారంలోకి వస్తామని అనుకుంటే ప్రజాస్వామ్యంలో అది అయ్యే పని కాదు. ఖార్గే గారు పెద్ద మనిషి, దాదాపు 87-88 ఏళ్ళు ఉంటాయి ఆయనకి, చాలా అనుభవం ఉన్న పెద్ద మనిషి. వారికి హృదయపూర్వకంగా మా అభినందనలు, వాస్తవాన్ని గుర్తించినందుకు, గుర్తెరిగినందుకు, అంగీకరించినందుకు. ఎక్కడ నేనేమంటున్నా భాయ్ సాబ్, ముఖ్యమంత్రి ఇంటెన్కనే తుపాకులు పట్టుకొని తిరుగుతున్నారు. గట్కేశారు, పిట్కేశారు, ఏం పాడైందల్లా. ముఖ్యమంత్రి ఇంటెన్క సెటిల్మెంట్లు అవుతున్నాయి, తుపాకులు నెత్తులకు పెడుతుర్రు. ఇక దాని గురించి దిక్కులేదా అంటే నువ్వు గట్కేసర్లు అయింది, పిట్కేసర్లు అయింది. ఏం చేద్దాం? రాష్ట్రం మొత్తంలో డే లైట్ రాబరీలు అవుతున్నాయి. చందానగర్లో మొన్న జ్యువెలరీ షాప్ మీద పడి డే లైట్, అక్కడ డే లైట్ రాబరీలు అవుతున్నాయి. ముఖ్యమంత్రి ఇంటెన్క కూడా డే లైట్ సెటిల్మెంట్లు అవుతున్నాయి. గంతే తేడా, ఏం లేదు. ఆడ చిన్న దొంగలు, ఇక్కడ పెద్ద దొంగలు, అంతే కదా, ఏమున్నది? థ్యాంక్ యూ. దొంగల ముఠా మళ్ళీ కూర్చుంటుంది, ఏమనాలి అంతకంటిగా. జరుగుతున్న వ్యవహారాల మీద మా పార్టీ తరపున మా అభిప్రాయాన్ని చెప్పడానికి, అట్లాగే కొన్ని డిమాండ్స్ చేయడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ